హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ రెండు మాటలు మీ ముందుకు వచ్చి చెప్పాలనేసి ఆశపడుతూ ఉన్నాను. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ, నాకు బిడ్డలో, అన్నలో, తమ్ములు, అక్కలో, చెల్లెళ్ళు, నాకు ఏజ్లు ఉండవు కదా, అందులో తెలియదు. కానీ మీరందరూ నా బిడ్డలు, నా సహోదరులే అని నేను అనుకుంటున్నాను. నేను మీ అందరికీ అమ్మని, పిన్నిని, అక్కని, ఆంటీని, సంథింగ్ అనుకోండి. ఓకేనమ్మా. ఇంతమంది నాకు ఒక యూట్యూబ్ కుటుంబం ఉందని నేను ఎంత హ్యాపీగా ఉంటున్నానంటే అసలు అదే నా ఎనర్జీకి బలమైన కారణం. నాకు ఎక్కువ మనుషులు ఉండడం, వారితో కలిసి ఉండడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, నవ్వడం, నవ్వించడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అసలు నేను ఫస్ట్లో యూట్యూబ్ వీడియోల్లో 10 మంది వస్తేనే అమ్మో నా 10 మంది ఫ్యామిలీ, 10 మంది ఉన్నారు అనుకునేదాన్ని. 50 మంది వచ్చినాడు, అమ్మో నాకు 50 మంది పిల్లలు, 50 మంది ఫ్రెండ్స్, అమ్మో నాకు ఇంకేం కావాలనుకున్నాను. అలా 100 అయ్యింది. అబ్బా ఇంకా హ్యాపీ, ఎనర్జీ పెరిగిపోతుంది. ఇప్పుడైతే 662 మంది. అయితే ఇది నిన్న ఇవాళ రేపు జరిగింది కాదు, ఇది 1 ఇయర్ నుంచి జరుగుతుంది ఇదంతా. నాకు ఏదైనా మనస్తాపం చెంది మనసు బాగోలేకపోతే ఆపేస్తాను, మళ్ళీ ఖుషిగా ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అయినా నన్ను ప్రేమిస్తూ నిన్నటి నుంచి నాకు 3 రోజులు బట్టి చేస్తున్నాను. 4 వచ్చారు అప్పుడే, 4 సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎంత ప్రేమ! థ్యాంక్ యూ. ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను మీకు కావాలా? మీరైతే నాకు కావాలి ఖచ్చితంగా. నా పేరు, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. నేను మీకు కావాలా? మీరైతే నాకు కావాలి ఖచ్చితంగా. నా పేరు, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాతో మాట్లాడాలన్న ప్రేమ, ఆప్యాయతలు ఉంటే ఖచ్చితంగా నాతో మాట్లాడండి. నేను కూడా హార్ట్ఫుల్గా ఇష్టపడుతున్నాను. మీ ఎవరి కోసమైనా ప్రార్థన చేయమని ప్రేరేపణ ఉన్న వాళ్ళు ఆశపడితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్పండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థనలో మీకోసం గుర్తు చేసుకుంటాను. అంతే నేను చేయగలను. ఇంకేం చేయగలను? ఏమైనా చేయగలనేమో చూద్దాం. మీరు ఫోన్ చేయండి. ఓకేనమ్మా. ఓకే, విషయంలోకి వద్దామే. యూట్యూబ్ చాలా గమ్మత్తుగా ఉంది. యూట్యూబ్ వల్ల మంచి, చెడు, పాపం, పుణ్యం అన్నీ జరుగుతున్నాయి. వింటున్నాం, చూస్తున్నాం కళ్ళతోటి కదా. అది కానీ మనం చెడుని చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. గాంధీగా చెప్పారు కదా, అదే జీసస్ కూడా చెప్పారు. వినడం వల్ల మనకి విశ్వాసం వచ్చే మాటలు వినాల, మన బలపరిచే మాటలు వినాల. అవే దేవుని మాటలు, అవే దేవుని వాక్యం. ఇప్పుడు యూట్యూబ్లో బోల్డ్ అని సాక్ష్యాలు, భయంకరమైన వాక్యం వచ్చి ఎంత బాగా ఉంటుందంటే అంత మంచి వాక్యం చెప్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు. నేను ఇంకేమీ చూడను, ఒట్టి వాక్యమే వింటానన్నమాట. ఆ వాక్యం ఎలాంటి వాక్యం అంటే, ఎలాంటి వాళ్ళు చెప్తున్నారంటే వీరులు, శూరులు, బలవంతులు, దేవుణ్ణి మధ్య రకంగా తెలుసుకున్న వాళ్ళు మొదటి నుంచి కూడా భక్తులే. కానీ రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, చేమలకి, తుప్పలకి అన్నిటికీ కూడా పూజలు చేసిన వాళ్ళు అప్పుడు అనుకున్నారు మాది ఎక్కువ జాతి, ఎక్కువ క్యాస్టు, గొప్ప కులం, గొప్ప దేవుళ్ళు, దేవతలు మాకున్నారు. 3 కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు ఉండగా మాకు ఈ వెనకబడిన తరగతి వాళ్ళ దగ్గరికి, వెనకబడిన వాళ్ళ దగ్గరికి వచ్చిన దేవుడు యేసుప్రభు మాకెందుకు అని గర్వంగా ఉండేవాళ్ళు. అదే చెప్తున్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నారు వాళ్ళు. దాని గురించి మాట్లాడదామని అసలు నేను వీడియో చేస్తున్నాను. ఇంకా మీరు ప్రోత్సహిస్తే, నాకు మీరు లైక్లు కొడితే నేను ఇంకా ముందుకి బాగా వింటున్నాను, అవన్నీ స్టడీ చేస్తున్నాను, వాటి గురించి మాట్లాడతాను. ఇంతకన్నా ఇంకా నాకేమీ రాదు. యేసుప్రభుని కలిగి ఉన్నాననేసి అయితే ఘనంగా చెప్పగలను, గర్వంగా. ఆయనలో బ్రతుకుతున్నాను, ఆయన కోసం బ్రతుకుతున్నానని చెప్పగలను. ఆయన నా ఊపిరని కూడా చెప్పగలను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం ఆయన ఇచ్చిన ఉచితమైన కృప, ఆయన ఇచ్చిన జీవితం ఇది, ఆయన ఇచ్చిన బ్రతుకు ఇది. ఆయన నా నాసికారంధంలో ఊదిన జీవవాయువు ఆ రోజు నుండి ఇది గాలి పోయే వరకు కూడా నేను ఆయన కొరకు బ్రతుకుతానని నా గుండెల మీద చేసి గర్వంగా చెప్తాను. ఆయన బట్టి అతిశయపడతాను తప్ప
ఈ లోకంలో కలిగిన దాన్ని బట్టి కానీ ఉన్నదాన్ని బట్టి కానీ నేనేమి అతిశయపడే మనిషిని కాదు. విషయం ఏంటంటే వాళ్ళు చెప్పే వాక్యాలు సాక్ష్యాలు వింటంటే అసలు నాకు ఇంత జీవితం ఎంత వృధాగా ఎంత వ్యర్థంగా ఎందుకు పనికి రాకుండా ఇలాగా గడిపేసామా, ఇప్పుడైనా ఏమైనా చేద్దామా అన్న ఒక తలంపు. చెయ్యాలంటే యేసుప్రభు పరిచయం చేయాలంటే అందరూ చేయలేరమ్మా. అంత స్వార్థ చేయాలన్నా కూడా చేయలేము. ఎందుకంటే దానికి కూడా ఆయన ఏర్పరచుకోవాలా, ఎందుకు చేసుకోవాలా అనుకుంటున్నాను చాలా కాలం బట్టి. నాలాగే చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, నేను పరిచయం చేస్తాను, నేను సేవ చేస్తాను అనేసి. కష్టం. దానికి చాలా ఏకాగ్రత కావాలి, పట్టుదల కావాలి, నిరీక్షణ కావాలి. ఇక తర్వాత ఆయన సిద్ధపాటు కూడా ఉండాలి. సిద్ధపడి ఆయన సన్నిధిలో పట్టుదలతో ముందుకెళ్ళాలనేసి నేను అనుకుంటాను. అందరినీ కూడా ఆయన వాడుకోడేమో అని కూడా అనుకుంటాను. నాలాంటి దాన్ని అసలు వాడుకోడేమో అనుకుంటాను అనమాట. కనీసం ఈ మాత్రమైనా నాకు చెయ్యాలి, చెప్పాలి, యూట్యూబ్లో దేవుని కొరకు మాట్లాడాలి అని అనుకుంటూ ఆ ఉద్దేశంతో నేను ఇలా వచ్చాను. ఆ పెద్ద పెద్ద సేట్లు, పెద్ద పెద్ద యోధులు వాళ్ళు, మా దేవుళ్ళే గొప్పవాళ్ళు అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి యేసుప్రభే గొప్ప దేవుడు, ఒళ్ళు జల్లుమంటుంది, యేసుప్రభే జీవం గల దేవుడు, యేసుప్రభే అందరికీ దేవుడు అని ఆయన చెప్పిన మాట వీళ్ళ మళ్ళీ మనతో చెప్తున్నారు. నిజం, యేసుప్రభు అందరి దేవుడు. వాళ్ళ దేవుళ్ళు దేవతలు అయితే వాళ్ళకే పరిమితం. వాళ్ళు అలా చెప్పలేదు. యేసుప్రభు చెప్పాడు అందరి దేవుడిని, అందరి కోసం వచ్చానని. ఇంకా బోల్డ్ మర్మాలు ఉన్నాయి అవన్నీ. అవి ముందు వీడియోలో నేను మాట్లాడతాను. అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నందుకు మనం చాలా సంతోషించాలి. ఎరిగినందుకు మనం చాలా సంతోషించాలి. మళ్ళా మన దేవుడి కోసం మనకే ఆ విగ్రహాలు పూజించిన వాళ్ళు బైబిల్ పట్టుకుని ప్రకటిస్తున్న దానికోసం చాలా అభినందించాలి వాళ్ళని. చాలా నాకైతే అసలు నా హృదయం ఉప్పొంగుతుందని చెప్పాలి. నేను అంత సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ మారారు, ఇంకా మారుతున్నారు. ఆ సాక్ష్యాలు ఏంటంటే మళ్ళాగా ఎప్పుడో తొలగిపోతూ తొట్టిల్లిపోతూ పడిపోతూ లెగుతూ వచ్చిన వాళ్ళు కాదాళ్ళు. ఖడ్గం పట్టుకుని వచ్చారు, బైబిల్ అని ఖడ్గం పట్టుకుని ముందుకు వచ్చారు వాళ్ళు. అసలు వాళ్ళ సాక్ష్యాల ద్వారా ఎంతమంది మారుతున్నారో, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇంకా సంపూర్ణంగా అంగీకరిస్తున్నారో యేసయ్యని తెలుసు అని చెప్పడం అంతవరకే. ఆయన కొరకు నేను చేసింది ఏమీ లేదు, ఆయన కోసం నేను చెప్పింది ఏమీ లేదు, ఆయన కోసం పనిచేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు నేను ఇలాగా ఇంత కాన్ఫిడెన్స్గా నిర్ణయం చేసుకుని ఇంత ధైర్యంగా ఇలా మీ ముందుకు వచ్చానంటే కేవలం యేసుప్రభు వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళే అలా చెప్తుంటే నేనే పాడేదాన్ని. నా తండ్రి కోసం నేను చెప్పడానికి ఆయన చేసిన మేలు అనుభవిస్తున్నాను, ఆయన చేసిన ఉపకారాలు అనుభవిస్తున్నాను, ఆయన పెట్టింది తింటున్నాను, ఆయన ఉంచిన గృహాల్లో ఉంటున్నాను, ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఇదంతా నాకు ఆయన ఇచ్చిన కృపే, ఆయన చేసిన మేలేది. లేకపోతే నేను ఎంత దాన్ని ఒక వీడియో పెట్టిన చూడండి. నాలో అయితే ఏ గొప్పతనమో లేదని మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను. నాలోనైతే ఏ గొప్పతనమో లేదు, అది మీకు చెప్తున్నాను. ఈ రకంగా ఉండడానికి గల ఈ తెలివి జ్ఞానం అయితే నాది కాదు, కేవలం ఆయన ఇచ్చిన కృప. ఆయన ఉంచాడు నన్ను ఇలాగంతే. ఆయనకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాను. ఉదయం లెగిసిన వెంటనే మంచం మించి కాలు కింద పెట్టింది మొదలు ఆయన నామస్మరణే, ఆయన మాటే తప్ప నాకు వేరేది ఏమీ ఉండదు. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. అలాగే అందరూ కూడా అలాగే ఉండండి. మీరు కూడా దేవుని తెలుసుకోండి, గొప్ప దేవుడు గుర్తించండి. ఇప్పటికైనా గుర్తించండి, కాలం వ్యర్థమైపోతుంది. ఒప్పుకోండి, మీ నోటితో గొప్ప దేవుడని ఒప్పుకోండి. మీరు బయటకు రాకపోయినా మీ హృదయంలో ఆ మాటను తలపూసుకోండి. మీ జ్ఞాపకం ఉన్నంత వరకు ఎవరికి మీరు ఏమన్నా అన్యాయం చేస్తే వాటిలన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, క్షమించమని అడగండి. తగిన సమయం దేవుడిస్తాడో అప్పుడు బహిరంగంగా బయటకు రండి. స్త్రీల కూడుకు కానీ ఆదివారం ప్రార్థనలు కానీ వెళ్తురు కానీ మీ భర్తలు ఒప్పించుకోండి. భర్తలు అయితే భార్యలు ఒప్పించుకోండి. కుటుంబాలతో సహా కట్టబడండి. దేవుని గణపరచండి, మహిమపరచండి, ఆయన ఆరాధించండి. ఆయన కొరకే ఉన్న కొద్ది జీవితం, చిన్న జీవితాన్ని ఆయనకే సమర్పించుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. మీ బిడ్డలు మీరు చూస్తారు. మీరు రెక్కల కష్టాలు చేతని మీరు అనుభవిస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కలిగి ఉంటే కనుక. ఆయన ఎక్కడో దిగుజాతి వాళ్ళ దేవుడు కాదు, పడిపోయిన వాళ్ళ దేవుడు కాదు, వెనకబడిన వాళ్ళ దేవుడు కాదు. అందరి దేవుడు, అందరి కోసం వచ్చాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ క్షమిస్తున్నాడు, అందరినీ ఆశీర్వదిస్తున్నాడు, అందరినీ కీడుని తప్పిస్తున్నాడు.
అందరినీ మేలైన మార్గంలో నడిపిస్తున్నాడు. అందరికీ శక్తినిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. సంపూర్ణమైన విశ్వాసం కూడా ఇమ్మని మీరు అడిగితే ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మనం అడక్క ఆయన దగ్గర నుంచి ఏమీ పొందలేకపోతున్నాం. అడగండి, అడిగి పొందండి. అడిగితే ప్రతి ఒక్కటి ఇచ్చే దేవుడు. కన్న తల్లి తండ్రి మన కూడా లేకపోయినా మన కన్నీళ్ళు తుడిచే దేవుడు ఆయన. మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు, మన మాట వినే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. ఎన్ని పేర్లన్నీ పెట్టాలి ఆయనకి, ఎన్ని అని చెప్పగలను. ఇంతకు మించి నేను ఇంకేం మాట్లాడలేను. ఇప్పుడు ఈ రోజుకి ఇది చిన్న మాట చాలు. అందరూ కూడా చూసి ఆదరించి ప్రేమించి సపోర్ట్ ఇచ్చి నాకు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టండి. నీకు వీలైతే ఇలాగే చిన్న చిన్న మాటలు, ఈ మనసు బాగున్నప్పుడల్లా చిన్న చిన్న మాటలు చెప్పి మిమ్మల్ని అందరినీ ధైర్యపరుస్తాను. అందరూ దేవుల్లో ఉండండి, దేవుని తెలుసుకోండి. రాకడ బహు కొద్ది దూరంలోనే ఉందంటున్నారు. భయం వేస్తుంది కనుక మీరు కూడా తెలుసుకొని దేవుల్లోకి రండి. అందరికీ ప్రైజ్ లాడమ్మా. గాడ్ బ్లెస్ యూ.